నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం మరియు కొండకింద పల్లెలు పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది అనే అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. కొండకింద పల్లెలకు చెందిన కొందరు వ్యక్తులు తమ పనులను ముగించుకొని బండాగానిపల్లి ఘాట్ రోడ్డు మార్గాన వెళ్తుండగా అక్కడ పెద్ద పులిని చూసినట్లు సంబంధిత అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి కంటబడిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరీక్షించి దాని యొక్క కాలి ముద్రలను సేకరించి పెద్ద పులిగా నిర్ధారించారు. ఈ విషయంపై ప్రజలు ముఖ్యంగా రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదలా ఉండగా గురువారం రాత్రి శకునాలపల్లి కృష్ణాపురం రోడ్డు మార్గంలో పెద్ద పులి రోడ్డు దాటుతుందని చూసిన కొందరు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఉదయగిరి దుర్గం పలు ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చచ్చిపోతారు మా రేంజ్ మా పాట చచ్చిపోతారు రమ్మని అయితే ఆవులు ఉన్నాయి పరిగెత్తినాయి కదా అదేం కూడా అదే రకంగా పరిగెత్తినాయి అంటున్నావు అయ్యి ఇటు సైడ్ అంటే ఇటు మళ్ళీ జామాయిలో పడి నేరుగా మనం బోడపండ కలిసి రావాలా నలభై కలిసి చేసి రావాలా నేను నుంచి తిరుగుతున్నాం అనేది రాత్రి బతుకు రావద్దు ఒకరే రాకపోలే నా పేరు పెంచలేదు సార్, కంగులవారి చెరువు సార్ నాది. అయితే మండకు ఉదయాన్నే 8 గంటలప్పుడు మండకు వస్తే ఇక్కడ పులి పెద్ద పులి మామూలుగా కేకలు పెడతారు, రూపుతా ఆవును దాన్ని పట్టుకుని కేకలు వేసినట్టుగా ఇక్కడ రూపింది సార్. ఎన్ని గంటకి 8:10 అప్పుడు సార్ ఉదయం అది సార్ జరిగింది. పేరు నాయబ్. నేను ఉదయగిరిలో టైలర్ పని చేస్తుంటాను. గత 18 సంవత్సరాల నుంచి నేను ఉదయగిరిలోనే పని చేస్తా. మామూలు మాదిరిగానే షాప్ 7 గంటలకు బంద్ చేసి 7:10 మేము బయలుదేరినాము. 7:30 కల్లా మేము కర్ణంబాయి సెంటర్లో అడవిలో వెళ్ళాగా ఆ కర్ణంబాయి డౌన్లో మేము వెళ్తుండగానే నా కాడి నుంచి ఆ డౌన్లో నా కాడి నుంచి 12 అడుగులు కాడనే సెంటర్ రోడ్లో పెద్ద పులి కూర్చొని ఉన్నది. మేము బండి ఆపి చూస్తానే ప్రశాంతంగా లేచి అదే దారిన చిన్నగా ఒక సైడ్న వెళ్ళిపోయింది, ఆ కోర్సకొండ సైడు. నా పేరు కుమార్ రాజా, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయగిరి. ఈరోజు తెల్లారి మాకు వచ్చిన సమాచారం మేరకు బండగానిపల్లి ఘాట్ రోడ్లో మేము ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ కొన్ని పులి పాదబొద్దులని అనుకునేవి చూసినాము, కానీ దాన్ని ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికి ఆ బండగానిపల్లి ఊరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దని కోరుకుంటున్నారు.